టాలీవుడ్ లో పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను ఇద్దరు స్టార్ డైరెక్టర్స్. పవర్, పంచ్లు, హీరో ఎలివేషన్స్, మాస్ యాక్షన్ తో పాన్ ఇండియా రేంజ్ లో దూసుకెళ్లాలని చూస్తే ఎందుకో ఇలాంటి ఫార్ములా చిత్రాలు వర్కౌట్ కావటం లేదు. స్టైల్, మాస్ యాక్షన్ తో కూడిన హీరోయిజం ఉన్నా సరైన స్టోరీ, ఎమోషన్ లేక సినిమాలు మిస్ఫైర్ అవుతున్నాయి. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా హీరోకి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. బద్రీ, ఈడియట్ నుంచి పోకరి, ఇస్మార్ట్ శంకర్ వరకు యాక్షన్, క్రైమ్, కామెడీ, హీరోయిజం మిక్స్ చేసిన ఫార్ములా తరాల తరబడి వర్క్ అయింది. కానీ అదే ఫార్ములా లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమాకి సూట్ కాలేదు. బాలీవుడ్ మార్కెట్ కి వెళ్లే ముందు పూరి స్క్రిప్ట్ లోని లోకల్ టెంపర్మెంట్ మార్చలేకపోయాడు. ఫలితం స్టైల్ ఉన్న కంటెంట్ మిస్ అయింది. పాన్ ఇండియా ఆడియన్స్ కి పవర్ కాదు, ఎమోషన్ కావాలి అన్న రియాలిటీని పూరి అర్థం చేసుకోలేకపోయాడా? లైగర్ తో షాక్ తిన్న పూరి ఇస్మార్ట్ కి సీక్వెల్ గా వచ్చి మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ తో సక్సెస్ కొడతాడు అనుకుంటే రామ్ తో కలిసి చేసిన ఈ సినిమా కూడా తనకు నిరాశనే మిగిల్చింది. పూరి ఈసారి కూడా కేవలం మాస్ పంచులతోనే ఆగిపోయాడు. పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే భావోద్వేగం చూపించలేకపోయాడు. ఎందుకంటే ఈ సినిమా రిజల్ట్ పూరికి ఒక కంబ్యాక్ కాదు, సర్వైవల్ టెస్ట్ ఇచ్చిన సినిమా అయినా డబుల్ స్మార్ట్ రిజల్ట్ డిజాస్టరే. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ ని పక్కన పెట్టి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని పట్టుకున్నాడు. మరి ఈ ఊహించని కాంబోతో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సక్సెస్ సెలబ్రేషన్ చేస్తాడేమో చూడాలి. బోయపాటి శ్రీను అంటేనే పవర్, ఎలివేషన్, ఎనర్జీకి సింబల్. భద్ర, సింహ, లెజెండ్ సినిమాలతో హీరో ఎలివేషన్ కి సరైన డైరెక్టర్ అనిపించాడు. హీరో వెనుక 10 మంది ఎగురుతూ ఉంటే స్క్రీన్ పై అద్భుతమైన మాస్ హైప్ ఉంటుంది. ఇది టాలీవుడ్ లో హిట్ ఫార్ములానే కానీ పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదని స్కంద రుజువు చేసింది. బోయపాటి సినిమాలు యాక్షన్ పవర్ ప్యాక్డ్ కానీ నార్త్ ఆడియన్స్ కి బ్లాస్ట్ అయ్యేది యాక్షన్ కాదు, కథతో కిక్ ఇచ్చే కంటెంట్. అఖండతో మాస్ కి ఆధ్యాత్మిక కలర్ ఇచ్చి థియేటర్ ను షేక్ చేశాడు బోయపాటి. కానీ ఆ తర్వాత వచ్చిన స్కంద మాత్రం పాన్ ఇండియా ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. అదే డైలాగ్ బేస్డ్ మాస్ టెంపర్మెంట్, అవే యాక్షన్ సీక్వెన్స్ లు, కథ, ఎమోషన్ లేకుండా కేవలం ఎఫెక్ట్లతోనే సినిమా నిలబడలేదు. ఇప్పుడు బోయపాటి అఖండ 2 ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాడు. కానీ ప్రశ్న మాత్రం ఒకటే, ఇంకా అదే పంచ్ షాట్లు, పవర్ బ్లాక్స్ తో ముందుకెళ్తున్నాడు. ఈ అఖండ 2 తో అయినా పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే డైమెన్షన్ చూపిస్తాడా లేక రీజనల్ కే పరిమితం అవుతాడా? ఇదే డిస్కషన్ నందమూరి, బోయపాటి ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అవుతోంది. ఫీల్ గుడ్ చిత్రాలు, మనసుకి హత్తుకునే మాటలు, టచ్ చేసే ఫ్యామిలీ ఎమోషన్స్, ఇవే డైరెక్టర్స్ త్రివిక్రమ్, కొరటాల శివ సినిమాల బలం. కానీ ఇవే పాన్ ఇండియా మార్కెట్లో మాత్రం అంతగా వర్కౌట్ కావట్లేదు. పాన్ ఇండియా దిశగా 1-2 ప్రయత్నాలు చేసినా అవన్నీ లోకల్ గానే క్లిక్ అయ్యాయి. మరి వీరిద్దరూ కంప్లీట్ పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడు చేస్తారు? వీరికంత సీన్ ఉందా? త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే మాటల మాంత్రికుడు. హాస్యం, భావోద్వేగం, ఫ్యామిలీ డ్రామా అన్నింటిని కలిపి తెలుగు ఆడియన్స్ మనసు గెలిచాడు. అతడు, జల్సా, అత్తారింటికి దారేది, అలవైకుంఠపురంలో ప్రతి సినిమా ఒక ఫీల్ గుడ్ ఫెస్టివల్. కానీ ఆ ఫీల్ గుడ్ టచ్ పాన్ ఇండియా స్థాయిలో కనెక్ట్ చేయడం లేదు. ఎందుకు? త్రివిక్రమ్ ఆయన సినిమాలు తెలుగు కల్చర్, హ్యూమర్, డైలాగ్ డెలివరీ మీదే ఆధారపడి ఉంటాయి. వాటిలోని నేటివ్ ఎమోషన్ ఇతర భాషల్లో వర్కౌట్ కాదని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడా? గుంటూరు కారంతో తిరిగి ర్యాంప్ ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్. మహేష్ బాబుతో కలిసి చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ కి అంచనాలు ఆకాశంలో ఉంచింది. ఎందుకంటే సుమారు 200 కోట్ల బడ్జెట్, మాస్ టైటిల్. కానీ సినిమా వచ్చిన తర్వాత స్టోరీలో నావెల్టీ లేకపోవడం, డైలాగ్స్ ఓల్డ్ స్టైల్లోనే ఉండడంతో పర్వాలేదు అనిపించింది. హీరో స్టైల్, మ్యూజిక్ ఉన్న మ్యాజిక్ మిస్ అయింది. ఇప్పుడు ఆయన విక్టరీ వెంకటేష్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. దీనిని రీజనల్ కే పరిమితం చేస్తాడా లేక పాన్ ఇండియా రేస్ లో దించుతాడా అనేది చూడాలి. దీని తర్వాత ఎన్టీఆర్ తో పాన్ ఇండియా స్కేల్లో సినిమా చేయబోతున్నాడని టాక్. మిర్చితో మాస్ యాక్షన్ చూపించాడు కొరటాల శివ. టాలెంట్ ప్లస్ క్లాస్ ప్లస్ ఎమోషన్ కి ట్రేడ్ మార్క్. శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సినిమాలు ఆడియన్స్ కి క్లోజ్ టు హార్ట్ ఎమోషన్ ని అందించాయి. హీరో స్టైల్, టెక్నికల్ ఇంపాక్ట్, ఎమోషనల్ స్టోరీ టాలీవుడ్ లో సెట్ అయింది. కానీ అదే మ్యాజిక్ పాన్ ఇండియా స్కేల్ కు తగిన స్థాయిలో రీచ్ కాలేదు. ఎందుకంటే కొరటాల సినిమా లాంగ్వేజ్, కల్చర్, సోషల్ కంటెంట్, లోకల్ ఫీల్ ఎక్కువ, గ్లోబల్ యూనివర్సల్ ఎమోషన్ తక్కువ అంటున్నారు అనలిస్టులు. దేవర, కొరటాల శివ, ఎన్టీఆర్ తో కాంబినేషన్ అంటే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్. పాన్ ఇండియా మార్కెట్ కోసం చేసిన సినిమా ఇది. విజువల్ స్కేల్, యాక్షన్, బ్యాక్ డ్రాప్ అన్ని పర్ఫెక్ట్. కానీ ఆడియన్స్ చెప్పిన మాట లుక్ గ్రాండ్ గా ఉంది కానీ ఎమోషన్ మిస్ అయింది, కొంత లాగ్ ఉంది అని. పాన్ ఇండియా మార్కెట్ కి కేవలం యాక్షన్, బ్లడ్, మాస్ సరిపోదు. స్టోరీలోని సోల్ కి యూనివర్సల్ ఎమోషన్ కావాలి. అందుకే పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బాస్టర్ ఎక్స్పెక్ట్ చేసినా
మామూలు హిట్కే పరిమితమైంది దేవర. నెక్స్ట్ కొరటాల శివ దేవర 2తో అయినా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. ఇప్పుడు న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఒక్క సినిమా సక్సెస్ అవ్వగానే పాన్ ఇండియా జపం చేస్తున్నారు. సుజిత్, బుచ్చిబాబు, వశిష్ఠ వీళ్ళందరూ వేరువేరు రూట్లలో పాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంతగా వర్కౌట్ కావట్లేదు. సౌత్ వరకు ఓకే, కానీ కంప్లీట్ పాన్ ఇండియా రేంజ్ ఎప్పుడు తమ హవా చూపిస్తారు? అసలు పాన్ ఇండియా సినిమా తీసే సత్తా వీరిలో ఉందా? రన్ రాజారన్ హిట్ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్ రెండో సినిమాతోనే పాన్ ఇండియా స్టెప్ తీసుకున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్తో సాహో చేసే ఛాన్స్ ని కొట్టేశాడు. భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ లొకేషన్స్, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ స్క్రిప్ట్ సెన్స్ లేకపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్న ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల బాలీవుడ్ ఆడియన్స్ కి కొంత మేరకు కనెక్ట్ అయినా సౌత్ ఇండియా ఆడియన్స్ కే అర్థం కాలేదు. సుజిత్ చూపించాలనుకున్న స్టైల్ పాన్ ఇండియా మార్కెట్ కి సరిగ్గా కుదరలేదు. సాహో తర్వాత సుజిత్ కి మరొక అవకాశంగా మారింది ఓజీ. పవన్ కళ్యాణ్ తో కాంబినేషన్, గ్యాంగ్స్టర్ టచ్, తమన్ మ్యూజిక్, విజువల్ స్టైల్ అన్ని కలిపి బ్రేక్ ఈవెన్ దాకా తీసుకెళ్లాయి. కానీ పాన్ ఇండియా మార్కెట్ లో మాత్రం సుజిత్ దూసుకెళ్లలేకపోయాడు. సినిమా క్లాస్, మాస్ మిక్స్ తో ఆకట్టుకున్న హిందీ, తమిళ్ వెర్షన్లలో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. సుజిత్ టేకింగ్ స్టైలిష్ గా ఉన్న యూనివర్సల్ కనెక్ట్ అయ్యే కంటెంట్, ఎమోషన్స్ లేకపోవడం మెయిన్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు ఆడియన్స్. ఉప్పెనతో ఎమోషన్, లవ్, విలేజ్ ఫ్లేవర్ మిక్స్ చేసి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు ఇప్పుడు తన రెండో సినిమాతోనే పాన్ ఇండియా రేస్ లోకి దిగుతున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ద సినిమా కేవలం బుచ్చిబాబు కెరియర్ కే కాదు, తెలుగు న్యూ ఏజ్ డైరెక్టర్లకి కూడా ఒక టెస్ట్ అవుతోంది. ఈసారైనా పాన్ ఇండియా అనే పదాన్ని మార్కెటింగ్ లెవెల్లో కాదు, మేకింగ్ లెవెల్లో చూపించాలి అనుకుంటున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విలువలు, చరణ్ రాన్ రస్టిక్ లుక్ ఇవన్నీ ప్రాజెక్ట్ కి భారీ బజ్ ని తీసుకొచ్చాయి. కానీ ఆయన చూపించే సున్నితమైన ఎమోషన్ ఈసారి యూనివర్సల్ గా కనెక్ట్ అవుతుందా? ఇదే బుచ్చిబాబుకి లోకల్ డైరెక్టర్ నుంచి గ్లోబల్ విజన్ మేకర్ గా మారే నిజమైన పరీక్ష. బింబిసారతో టైమ్ ట్రావెల్ ఫ్యాంటసీని తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్తగా చూపించిన వశిష్ఠ సెకండ్ ట్రయల్ లోనే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర అనే పాన్ ఇండియా మైథలాజికల్ ఫ్యాంటసీపై దృష్టి పెట్టేశాడు. విజువల్స్, స్కేల్, సెట్ డిజైన్స్ చూస్తేనే ఇది ఓ గ్రాండ్ అనుభూతి అవుతుందనే విషయం అర్థమవుతోంది. పాన్ ఇండియా లెవెల్లో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ ఇద్దరికి విశ్వంబర టెస్టింగ్ సినిమా. ఒకరికి స్టార్డమ్ ను పాన్ ఇండియా మార్కెట్ లో ప్రూవ్ చేయాల్సిన ఛాలెంజ్, మరొకరికి రెండో సినిమా నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ మైండ్ సెట్ అర్థం చేసుకోవాల్సిన పరీక్ష. కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఇవే అనిల్ రావిపూడి సినిమాల స్ట్రెంగ్త్. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు ఒక్క ఫ్లాప్ లేకుండా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో టాలీవుడ్ లో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు కూడా రీజనల్ ఫ్లేవర్ తోనే వస్తోంది. కానీ ప్రశ్న మాత్రం ఒక్కటే, ఇంత సక్సెస్ ఉన్న డైరెక్టర్ ఎందుకు పాన్ ఇండియా స్టెప్ వేయడం లేదు? తన స్టైల్ అక్కడ వర్కౌట్ కాదని ఫీల్ అవుతున్నాడా, లేక రిస్క్ తీసుకోవడానికి వెనకాడుతున్నాడా అనే చర్చ మాత్రం నడుస్తోంది. పాన్ ఇండియా సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టడం ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ ముందున్న అతిపెద్ద టాస్క్. తమ ముందు పాన్ ఇండియా డైరెక్టర్ అనే ట్యాగ్ వేయించుకోవాలని ప్రతి డైరెక్టర్ కోరిక. అయితే అది అందరికీ సాధ్యం కావట్లేదు. లోకల్గా సక్సెస్ అవుతున్న మారుతి, సందీప్ రెడ్డి వంగ, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్స్ తమ సిగ్నేచర్ స్టైల్తో పాన్ ఇండియా రేస్లోకి అడుగు పెడుతున్నారు. మరి వీరిలో ఎంతమంది ఆ గోల్ రీచ్ అవుతారు? కామెడీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్ ఇవే మారుతి సక్సెస్ ఫార్ములా. భలే భలే మగాడిబోయ్, ప్రతిరోజు పండగే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మారుతి ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తోనే రాజాసాబ్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు రీజనల్ కామెడీ రేంజ్ లోనే ఉన్న మారుతి ఈసారి లవ్, హారర్, ఫ్యాంటసీ మిక్స్డ్ స్టోరీతో పాన్ ఇండియా స్టేజ్ మీద అడుగు పెడుతున్నాడు. మరి మారుతి ఫన్ అండ్ ఫ్యామిలీ టచ్ పాన్ ఇండియా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకుంటాడా, లేక రాజాసాబ్ ఆయనకి ఫస్ట్ బిగ్ రిస్క్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుందా అనే డిస్కషన్ ఎప్పటి నుంచో నడుస్తోంది. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రౌడీ ఎమోషన్స్, రా ఇన్సెంటివ్, రియల్ లవ్ అన్ని కలిపి కొత్త తరహా హిట్ ఇచ్చాడు. అదే ఫార్ములాతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ చేసి రికార్డులను బ్రేక్ చేశాడు. తర్వాత యానిమల్ తో మరింత బోల్డ్ సైడ్ చూపించాడు. క్రేజీ రిసెప్షన్, భారీ కలెక్షన్స్, డిస్కషన్స్. కానీ ఈ 3 సినిమాలు ఒకే ట్రాక్ లో పరిగెత్తినట్లు అనిపించింది. మ్యాన్లీ యాంగర్, పొజెసివ్ లవ్, బ్లడీ ఎమోషన్. ఇప్పుడు ప్రశ్న, సందీప్ ఈ ఫార్ములాను క్రాస్ చేయలేడా? ఇప్పుడు సందీప్ గేమ్ ప్లాన్ పెద్దది. స్పిరిట్ పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ చేస్తున్న సినిమా.
ఇది కేవలం యాక్షన్, బ్లడ్, డ్రామా కాదు. హీరో ఇమేజ్, ఎమోషన్, నేషనల్ మార్కెట్ మిక్స్ అయ్యే ప్రాజెక్ట్. సందీప్ స్టైల్ కి ప్రభాస్ స్టార్ ఇమేజ్ జోడిస్తే ఇది నిజమైన పాన్ ఇండియా కాంబినేషన్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. స్పిరిట్ తో సౌత్ నార్త్ బోర్డర్ లైన్ చేర్పేస్తే సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొడితే సందీప్ కి మాత్రమే కాదు తెలుగు డైరెక్టర్స్ కి కూడా కొత్త దారి చూపించినట్లు అవుతుంది. తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో సున్నితమైన కథలతో రియలిస్టిక్ ఎమోషన్స్ తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తన సినిమాల్లో హ్యూమనిజం, రిలేషన్షిప్స్, సైలెంట్ ఎమోషన్స్ ఇవే శేఖర్ కమ్ముల సిగ్నేచర్. ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ డైరెక్టర్ ధనుష్, రష్మిక, నాగార్జునతో కుబేరా అనే పాన్ ఇండియా మూవీ చేశాడు. పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, కానీ కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయికి రాలేదు. శేఖర్ కమ్ముల టచ్ లో ఉన్న లోకల్ సోల్ పాన్ ఇండియా స్కేల్ కి ట్రాన్స్లేట్ కాలేదు. ఆలోచింపజేసే స్టోరీ, ఫీల్ ఇచ్చే స్క్రీన్ ప్లే ఆయన బలం, కానీ అదే ఆయన లిమిట్ కూడా అయిందే. పాన్ ఇండియా ఆడియన్స్ కి కావాల్సింది విజువల్ ఇంపాక్ట్, నెరేటివ్ స్పీడ్, ఎమోషన్ ప్యాక్. కానీ శేఖర్ కమ్ముల సినిమాల్లో అది సౌమ్యంగా, స్లోగా ఉంటుంది. ఇప్పుడు కుబేర తర్వాత ఆయన మళ్ళీ ఆ బోర్డర్ దాటుతాడా లేక తన సైలెంట్ స్టైల్ నే కొనసాగిస్తాడా అనేది చూడాలి. ఒకప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని సౌత్ నుంచే షేక్ చేసిన డైరెక్టర్స్ మణిరత్నం, శంకర్, మురుగదాస్. రోజా, బొంబాయి, రోబో, గజనీ లాంటి క్లాసిక్ ఫిల్మ్స్ పాన్ ఇండియా కాన్సెప్ట్ ఆలోచన రాకముందే ఇండియా వైడ్ గా హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు మరింత క్రేజ్, స్పాన్ పెరిగినా దాని దరిదాపులకు కూడా వెళ్ళలేక తడబడుతున్నారు. స్టార్ పవర్, గ్రాండ్ మేకింగ్ ఉన్న వీరి సినిమాలు ఆ రేంజ్ లో సౌండ్ చేయట్లేదు. లోకేష్ కనగరాజ్ ఎంగేజ్ లోనే స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిన పేరు. కమల్ తో విక్రమ్, విజయ్ తో లియో తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన కూలీ పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ రిలీజ్ తర్వాత మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. స్టైలిష్ మేకింగ్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీలో ఎమోషన్ మిస్ అవ్వడంతో సినిమా అంచనాల స్థాయిలో రాణించలేకపోయింది. ఇలా కూలీ ఫలితం మరొకసారి ఒక రియాలిటీని చూపించింది. పాన్ ఇండియా మార్కెట్ లో స్టార్ పవర్ సరిపోదు, స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ యూనివర్సల్ కనెక్ట్ తప్పనిసరి అని ప్రూవ్ అయింది. ఎల్సీయూ క్రియేటర్ లోకేష్ ఈ స్టంబుల్ నుంచి నేర్చుకుని తరువాతి మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా హిట్ కొడతాడేమో చూడాలి. ఒకప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కి మార్గం చూపిన ఏఆర్ మురుగదాస్ ఇప్పుడు అదే మార్కెట్ కి తడబడుతున్నాడు. గజనీ, తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ కి తాజాగా చేసిన సినిమాలు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేకపోతున్నాయి. సికిందర్, మద్రాసి లాంటి ప్రాజెక్టులు చూస్తే స్టార్ పవర్, యాక్షన్, మాస్ అన్ని ఉన్నా నేటి ఆడియన్స్ కోరుకునే కొత్తదనం మాత్రం మిస్ అవుతోంది. ఒకప్పుడు స్క్రీన్ ప్లే స్పీడ్ కి సింబల్ గా ఉన్న మురుగదాస్ కి ఇప్పుడు ఆ నరేటివ్ స్లోగా అనిపిస్తోంది. ప్రశ్న ఒకటే, పాత ఫార్ములా నుంచి బయటపడి మురుగదాస్ మళ్లీ పాన్ ఇండియా స్టేజ్ మీద తన బ్రాండ్ ని రీబిల్డ్ చేసుకోగలడా లేదా అని. భారీ విజువల్స్, గ్రాండియర్ సెట్ పీస్ లో టెక్నికల్ ఎక్సలెన్స్ ఇవే డైరెక్టర్ శంకర్ సిగ్నేచర్. జెంట్ల్మెన్ నుంచి 2.0 వరకు ప్రతి సినిమా ఒక విజువల్ స్పెక్టాక్యులర్. కానీ ఇప్పుడు ఆయనకే పాన్ ఇండియా మార్కెట్ కొత్త ఛాలెంజ్ గా మారింది. ఇండియన్ 2, గేమ్ చేంజర్ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్. అయినా కూడా అదే ప్రశ్న, శంకర్ సినిమాల మ్యాజిక్ నేటి ఆడియన్స్ కి పనిచేయడం లేదు. నిజానికి ఆయన స్టైల్ ఇప్పుడు స్లోగా అనిపిస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్లలో ఫస్ట్ నేమ్ గా నిలిచిన శంకర్ మళ్లీ తనదైన స్కేల్లో రీ ఎంట్రీ కొడతాడా లేదా అనే కుతూహలం ఆడియన్స్ లో ఉంది.